నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా గోదావరి తీరాన సమ్మక్క సారళమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. 2000 సంవత్సరంలో వందల సంఖ్యలో ప్రారంభమైన ఈ జాతర నేడు లక్షలాది మంది భక్తులతో దక్షిణ కాశీని తలపిస్తోంది. ఏడాది సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న సారళమ్మ, నేడు సమ్మక్క గద్దెపైకి రానుండగా రేపు భక్తులందరికీ దర్శనం కల్పించనున్నారు. నదిలో నీటి ఎద్దడి దృష్ట్యా ఈవో ముక్తా రవి ఆధ్వర్యంలో జల్లు స్నానాలు, భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. పెద్ద గిరిజన జాతరకు ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని గోదావరి నదీ తీరాన ఇటు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంలో కూడా గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఆలయ ఎండోమెంట్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీతో పాటు ఇతరత్ర కమిటీ సభ్యులతోటి ఇటు జాతరను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక్కడ ఆలయానికి సంబంధించి జాతర ఏర్పాట్లకు సంబంధించినటువంటి విశేషాలను మనతో పాటు చెప్పేందుకు ఇటు ఆలయ ఈవో ఎండోమెంట్ అధికారి ఈవో రవి గారు మనతో పాటు ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి వివరాలను వారు వెళ్తారు. సార్ చెప్పండి, ఇప్పటికీ గత ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ప్రాంతంలో మేడారం సమ్మక్క సారళమ్మ జాతరను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి గత ఏడాదికి ఈ ఏడాదికి ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి, మరి ఎంతమంది భక్తులు వచ్చే అటువంటి అవకాశం? 2000 సంవత్సరం నుండి ప్రతి 2 సంవత్సరంలోకి ఒకసారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మేడారంలో జంపన్న వాగున్న మాదిరిగానే ఇక్కడ పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ఉండడం వలన భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లను మొక్కుబడులు చేస్తున్నారు. ఇంతకుముందు 2022లో నీళ్లు వాటర్ స్టాగ్నేట్ అయి మొత్తం ఉన్నప్పుడు వాటిని కొత్త గద్దెలు కట్టి 2024, 22, 24 ఇప్పుడు 26 3వ సంవత్సరం ఈ కొత్త గద్దెల మీద నిర్వహించడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే మేడారంలో ఎలాగైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆదివాసీ కోయ వాళ్ళను పూజారులను మాట్లాడి ప్రతి సంవత్సరం ప్రతి జాతరకు వస్తుండే, కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం క్వాలిఫైడ్ వాళ్ళు మంచి పూజా విధానం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు మేడారంలో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి జాతరకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, తర్వాత మున్సిపల్ వాళ్ళ ప్రోత్సాహంతో మున్సిపల్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇటు జాతరకి సుమారు నిన్న సారళమ్మ గద్దెపైకి వచ్చింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సమ్మక్క అమ్మవారు కూడా సేమ్ నిన్నట్లాగానే తీసుకోవడం అత్యంత శ్రద్ధలతోని భక్త జన సమూహంతో అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. శుక్రవారం రోజున అమ్మవార్ల దర్శనాలు ఉంటాయి. శనివారం రోజున తిరిగి వనప్రవేశం ఉంటుంది. ఇటు కార్యక్రమాలు నిర్వహించడం అన్ని డిపార్ట్మెంట్లు కానీ కమిటీ వాళ్ళు కానీ పూర్తి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు గత 25 ఏళ్లుగా ఇక్కడ జాతర అనేది నిర్వహిస్తున్నారు. మరి ప్రతి ఏటా కూడా జాతర అనేది భక్తులు ఏవైతే ఉన్నారో భక్తులు ఇక్కడ మన మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఏడాది ఎట్లా ఉంది? గత ఏడాది కంటే ఈ ఏడాదికి ఏమైనా భక్తులు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉందా? ఈ ఏడాది కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు 15 రోజుల ముందు రావడం వలన ఎక్కువ చలి లేదు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా ట్రాన్స్పోర్ట్, రైలు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వేరే వ్యక్తిగత వాహనాల వలన వాళ్ళు బాగా మంది కూడా వస్తున్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంది ఎక్కువ వచ్చారని తెలియజేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గత ఏడాది కంటే ప్రతి ఏటా భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మరి భక్తుల సౌకర్యార్థం ఏ ఏర్పాట్లు చేశారో, మీరు ఆలయ కమిటీ సంబంధించినటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? గత 2000 సంవత్సరం నుంచి జాతర మొదలైంది. ఈ జాతరకు సేవా కమిటీ సభ్యుల సహకారంతో, దేవాదాయ శాఖ సహకారంతో, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు,
సేవా కమిటీ సభ్యులు కావచ్చు, గతంలో ఏ విధంగా చేసిరో దానికి రెట్టింపు విధంగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, తాగునీరు కావచ్చు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇక్కడ గద్దెల నిర్మాణం విషయంలో కావచ్చు, రోడ్ల సౌకర్యం కావచ్చు, ఇవాళ ఈ సమస్య లోపల ఏదైతే గోదావరిలో నీరు తక్కువ ఉండడంతో గోదావరి కూడా అంత ఉష్కమయంగా ఉంటుంది కాబట్టి జనాలు ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నది. ఎక్కడైతే అక్కడ మనకు టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, స్నానాల గట్టలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి మహిళలకు కూడా ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి దయ వల్ల మీ మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఇటు ఎండోమెంట్ దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. అయితే మేడారంలో ఏ విధమైనటువంటి సాంప్రదాయ పద్ధతులు అయితే జరుపుతారో మరి అదే విధమైన సాంప్రదాయ పద్ధతులతోటి అక్కడి నుంచే పూజారులను తీసుకొచ్చి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే సారలమ్మ పగడిదరాజుతో పాటు గోవిందరాజులు కూడా గద్దెలు అలంకరించినటువంటి నేపథ్యంలో అదే సాంప్రదాయ పద్ధతిలో కూడా నేడు సమ్మక్క ఇటు గద్దెల మీదకి ప్రవేశం చేయనుంది. మరి రానుండటంతో అందుకు సంబంధించినటువంటి సాంప్రదాయ పద్ధతులతో పాటు పూర్తి స్థాయిలో కూడా కోయ పూజారుల పద్ధతులతో విధంగా ఇటు గద్దెలను అలంకరించినటువంటి పరిస్థితులు కూడా మేము అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి ఇటు ఆలయ అధికారులతో పాటు ఇటు ఆలయ కమిటీ మెంబర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వేలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి గత ఏడాది కంటే ఈసారి సుమారు 10 నుంచి 15 లక్షల వరకు తరలి రానున్నటువంటి అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు తగినట్లు ఇటు మున్సిపల్ శాఖతో పాటు ఇటు పోలీసుల సౌకర్యంతో పాటు సేవా సభ్యులతో పాటు పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఇటు ఆలయ కమిటీ తరపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటు ఇటు ఈవో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.